ఇలాంటి ప్రొడక్ట్ యాడ్స్, రీల్స్ బండిల్ యాడ్స్, ఎడిటింగ్ బండిల్ యాడ్స్ మీరు చూసే ఉంటారు. మీరు కూడా ఇలా డిజిటల్ ప్రొడక్ట్ ని సేల్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో గైస్, ఈ వీడియోలో డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఈ బిజినెస్ లోని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక డౌన్లోడబుల్ రిసోర్సెస్. ఇది డిజిటల్ ఫామ్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఈ బుక్స్, సాఫ్ట్వేర్స్, కోర్సెస్, టెంప్లెట్స్, థీమ్స్, గ్రాఫిక్స్, ఆడియో ఫైల్స్, ఫాంట్స్, స్టాక్ ఫొటోస్, స్టాక్ వీడియోస్, వాల్ పేపర్స్, ప్రింటబుల్ రిసోర్సెస్, ప్లగ్ఇన్స్, ఆర్ట్స్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేవి. ఐ హోప్ మీకు డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోని అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, అడ్వాంటేజెస్. లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. లైక్ ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్వెంటరీ కానీ అవసరం లేదు. మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ రీసేల్ రైట్స్ తో పర్చేస్ చేసుకోవచ్చు. ఒక డిజిటల్ ప్రొడక్ట్ ని మీరు ఎన్నిసార్లు అయినా సేల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, హై ప్రాఫిట్ మార్జిన్. ఇంతకుముందు చెప్పినట్లు ఈ బిజినెస్లో ఒకసారి డిజిటల్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆర్ రీసేల్ రైట్స్తో తీసుకున్న తర్వాత మనం ఎన్నిసార్లు అయినా సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఆ ప్రోడక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, ఇన్స్టెంట్ డెలివరీ. ఫిజికల్ ప్రోడక్ట్లో లాగా ఇందులో డెలివరీ టైం అంటూ ఉండదు. మన స్టోర్లో కస్టమర్ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ లింక్ అనేది కస్టమర్కి వస్తుంది. సో ఇన్స్టెంట్గా కస్టమర్ డౌన్లోడ్ చేసుకుంటాడు. సో దెర్ ఈజ్ నో డెలివరీ టైమ్ అండ్ డెలివరీ ఫీ. ఓకే. నెక్స్ట్, స్కేలబిలిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ లాజిస్టిక్స్ గురించి కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం మార్కెటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మన బిజినెస్ని మనం ఎంతైనా స్కేల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఆటోమేషన్ పొటెన్షియల్. లైక్ కస్టమర్ మన వెబ్సైట్ నుండి పర్చేజ్ చేసిన తర్వాత ప్రతిసారి మనం ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి మాన్యువల్గా సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లింక్ అనేది కస్టమర్కి ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఆర్ ఈమెయిల్ ద్వారా వెళ్తుంది. ఇన్స్టెంట్గా, ఆటోమేటిక్గా, డిపెండ్స్ ఆన్ అవర్ సెటప్. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ. లైక్ ఈ బిజినెస్ని మనం ఎక్కడి నుంచి అయినా రన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆఫీస్ సెటప్ అవసరం లేదు. ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్, వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇంతకుముందుకు చెప్పినట్లు ఈ బుక్స్, సాఫ్ట్వేర్స్, టెంప్లెట్స్, ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మనం సేల్ చేయడానికి. ఒకే ప్రోడక్ట్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, ఫిజికల్ ప్రొడక్ట్ సెల్లింగ్కి డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్కి వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆర్టీఓ. ఫిజికల్ ప్రొడక్ట్ సెల్లింగ్లో మనకు కొన్ని ఆర్డర్స్ ఆర్టీఓ అవుతూ ఉంటాయి. ఫిజికల్ ప్రొడక్ట్లో లైక్ ఎవరైనా ఆర్డర్ చేసి ప్రొడక్ట్స్ తీసుకోలేదంటే ఆ ప్రొడక్ట్ అనేది మళ్ళీ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. సో అలా వెళ్ళిన ప్రొడక్ట్స్కి మనం డెలివరీ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనం సేల్ చేసేవి డిజిటల్ ప్రొడక్ట్స్. కస్టమర్ మనీ పే చేసిన తర్వాతే మనం ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్కి సెండ్ చేస్తాం. నెక్స్ట్, మోస్ట్లీ ఇందులో రిటర్న్స్, ఆర్టీఓస్ ఏమీ ఉండవు. ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కస్టమర్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ రాలేదు అనుకున్నప్పుడే మనం రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఈ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్లోని డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. హై కాంపిటీషన్. ప్రెసెంట్ డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ అనేది చాలామంది స్టార్ట్ చేశారు. ఎందుకంటే దీనికి హెవీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సో కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది మీరు రెగ్యులర్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తే. ఓకే. నెక్స్ట్, టెక్నికల్ ఇష్యూస్. డిపెండ్స్ ఆన్ యువర్ హోస్టింగ్ అండ్ ప్లగిన్స్. కొన్నిసార్లు ప్రోడక్ట్ అనేది ప్రాపర్గా డెలివరీ అవ్వకపోవచ్చు కస్టమర్ పర్చేస్ చేసిన తర్వాత డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. లైక్ వీ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్స్. నెక్స్ట్, మార్కెటింగ్. ఈ బిజినెస్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అయితే కాదు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఎందుకంటే మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు సోషల్ మీడియాని యూజ్ చేసి ఫ్రీ ట్రాఫిక్ జనరేట్ చేస్తారా ఆర్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి పెయిడ్ ట్రాఫిక్ని జనరేట్ చేస్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫేస్బుక్ యాడ్స్తో వెళ్ళాలి అనుకుంటే మీకు ఫేస్బుక్ యాడ్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వితౌట్ నాలెడ్జ్ మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తే మీ మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో రిమెంబర్ దట్. నెక్స్ట్, డెవలప్మెంట్ టైం. ఈ బిజినెస్ని మనం సెటప్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. మనం డిజిటల్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ రీసేల్ రైట్స్తో పర్చేస్ చేయాలి. నెక్స్ట్, వాటిని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఆ ప్రోడక్ట్కి ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఇలా చాలా వర్క్ ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది. లైక్ దీస్ ఆర్ ద మేజర్ డిసడ్వాంటేజెస్. ఓకే. నెక్స్ట్, ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్, రిక్వైర్మెంట్స్. మనకు ఒక ఫేస్బుక్ అకౌంట్ కావాలి, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నెక్స్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్, and some digital products to sell. Next,
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేమెంట్ గేట్వే. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్లింగ్ బిజినెస్లో పేమెంట్ గేట్వే అనేది తప్పనిసరి. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్ని సెటప్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? మెయిన్గా మనకి ఈ బిజినెస్ని సెటప్ చేయడానికి ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి. నార్మల్గా మనకు హోస్టింగర్లో ప్రీమియం హోస్టింగ్ అనేది 149 per month ఉంది. సో ఇందులో మనకు 100 వెబ్సైట్స్ వరకు హోస్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా నేను ఈ ప్రీమియం హోస్టింగ్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు మల్టిపుల్ వెబ్సైట్ని హోస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు బ్లాగింగ్ చేసుకోవాలనుకున్నా, ఆర్ అదర్ వెబ్సైట్ని రన్ చేసుకోవాలనుకున్నా, డ్రాప్ షిప్పింగ్ ఆర్ ఈకామర్స్ ఆర్ పర్సనల్ వెబ్సైట్ ఏమైనా రన్ చేసుకోవాలనుకున్నా మీరు ఇందులో రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్లాన్ తీసుకుంటే మనకు ఎంత అమౌంట్ పడుతుందో చూపిస్తాను. ఇక్కడ చూస్ ప్లాన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ 48 monthsకి మనకు 7,152 రూపీస్ చూపిస్తుంది, అంటే 4 yearsకి. నెక్స్ట్ 12 monthsకి వచ్చేసి మనకు 2,600 చూపిస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు చూజ్ చేసుకోవచ్చు ప్లాన్ అనేది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్. ఓకే, నెక్స్ట్ మార్కెటింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ. ఫ్రీ ట్రాఫిక్తో వెళ్తారా, పెయిడ్ ట్రాఫిక్తో వెళ్తారా అనేది. ఓకే, సో మీలో ఎవరికన్నా ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మినిమల్ ఛార్జెస్తో ఈ కంప్లీట్ బిజినెస్ని మీకు సెటప్ చేసి ఇస్తాను. వెబ్సైట్ విత్ ప్రొడక్ట్స్ విత్ పేమెంట్ గేట్వే సొల్యూషన్స్. ఓకే, ఈ బిజినెస్ రిలేటెడ్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.